కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదంలో ఉన్నాడు అని అక్కడికి వెళ్ళి వచ్చారు. ఇప్పుడు ఆ అబ్బాయి మంచిగా అయ్యి తిరిగి వచ్చారు ఇండియాకు. ఆ సందర్భంగా ఆయన భార్య లెజినోవా చక్కగా వెంకటేశ్వర స్వామికి ఆయన గురించి మొక్కినట్టున్నది, తలనీరాలు ఇచ్చింది. అదేవిధంగా 17 లక్షల రూపాయలను అన్నదానానికి ఇచ్చి తను స్వయంగా వడ్డించి ఆనందపడ్డది. తన కొడుకు బాగయ్యాడు అని అదొక నమ్మకంతో దీన్ని హర్షించాలి. ఆమె క్రిస్టియన్ అయ్యుండి మన వెంకన్నను ఆపద్బాంధవుడని నమ్మింది. కష్టాలు చెప్పి రావు కదండి. కష్టాలు వచ్చినప్పుడు దేవుళ్ళకు మొక్కుతారు, మొక్కినప్పుడు వాటిని తీర్చుకుంటారు. మరి ఆమె క్రిస్టియన్ అయ్యుండి కూడా మన వెంకన్నకు మొక్కి ఆమె మొక్కు తీర్చుకున్నది. దీనికి మీ శాస్త్రాలన్నీ అవసరం ఏంటి? శాస్త్రాలన్నీ తీసి ఇది శాస్త్రబద్ధమైనా కాదా? ఎందుకండి మీరు చెప్పాల్సిన అవసరం ఏంటి? ఆమెకి భక్తి ముఖ్యము భగవంతుడికి. ఆమె భక్తితో ఇవ్వాలనుకున్నది ఇచ్చేసింది, అయిపోయింది. ఇంకా ఆమె మన దేవుళ్ళను నమ్మినందుకు మనము ఆమెను హర్షించాలి, సంతోషించాలి, ఆమెను అభినందించాలి. వాళ్ళ బాబు మంచిగా అయ్యి కోలుకుని తిరిగి వచ్చినందుకు. అంతేగాని ఇప్పుడు మీ శాస్త్ర పాండిత్యం అంతా చూపెట్టి ట్రోల్ చేసుడు, మీరేదో ఒక్క మాట అంటున్నారని ఉన్నోళ్ళందరూ వీడియోలు చేసుడు అవసరమా? దీని గురించి ఇదంతా ఇప్పటికన్నా తెలుసుకోండి. అవసరం ఉన్న వాటినే మనము బయటకు చెప్పాలి. అనవసరమైన వాటిని చెప్పడం వల్ల మన ఉన్న విలువనే పొడగొట్టుకుంటాము.